అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు ఈ జనంగమ్మ? బాగున్నారని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము సామెతలు 14వ అధ్యాయము 15వ లేఖనము. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకమైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అందుకే అమాయకులను చేసి ఆటాడుకుంటారు చాలామంది. అరే వీడికి ఏం తెలవదురా, వీడు తెడ్డోడురా, అలాంటి వాళ్ళని మనుషులు పట్టుకొని ఇష్టానుసారం చేసి కుటుంబాన్ని చెల్లాచెదరు చేసే మనుషులు ఉన్నారు లోకంలో. కానీ వివేకము కలిగిన వాడు తన నడతలను సరిచేసుకొని తెలుసుకుంటాడు. జ్ఞాని. అందుకే దేవుడు జ్ఞానం ఎక్కువ ఎవరికి అనుగ్రహించాడంటే, అధిక జ్ఞానము నాశనమునికి కారణమని ప్రసంగిలో ఉంది. రోజు చాలా మంది నాకు మొత్తము తెలుసు అని అంటారు. కానీ అంత గొప్ప గొప్ప చదువులు చదువుతారు, గొప్ప గొప్పగా ఎదుగుతారు. చివరికి ఆ చదువు తగ్గట్టు వాళ్ళకి జాబ్ లేకపోతే మెంటల్ అయిపోతారు. సైకోజం వచ్చేస్తుంది, మెంటల్గా మారిపోతారు. ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. సైకో అయిపోతారు. అందుకే ప్రభు అన్నాడు, అధిక జ్ఞానము నాశనమునికి కారణం. అట్లని అవివేకంగా ఉండమంట అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. జ్ఞానం లేని వాడిని మనుషులు ఏదైనా మాట నమ్ముతారు. అందుకే ఈరోజు ప్రభు అన్నాడు, మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందా? ఇన్ని రోజులు జ్ఞానం లేక ప్రతి మాట నమ్మినావు, ప్రతి మనుషులు నమ్మినావు, ప్రతి మనిషిని మాట నమ్మి వాడు ఏది చేయమంటే అది చేసినావు, ఎలా ఉన్నామంటే అలా ఉన్నావు, ఏమి మాట్లాడమంటే అది మాట్లాడినావు. అలా నమ్మి నీ ప్రాణ స్నేహితులనే దూరం చేసుకున్నావు. అలా నమ్మి నిన్ను భక్తిలో నడిపించిన బిడ్డలను, నిన్ను ఆత్మలో నడిపించిన బిడ్డలను వారిని కూడా పక్కన పెట్టేశావు. ఇప్పుడు ఏమీ లేక ఒంటరిగా ఉంటున్నావా? అందుకే ప్రభు ఈరోజు సమాధానం వల్ల కలగజేస్తున్నారు. జ్ఞానము కలిగి ఉండకు ప్రయాసం. జ్ఞానులకు బుద్ధి కలిగించకే దీన దరిద్రులు నేర్చుకున్నాడంట. ధనవంతులను మురిసిపోతారు కొంతమంది. మీరు పేదోళ్ళు, మీరు గరీబోళ్ళు, మా బలగం ఇంత, మాకింత ఉంది అని మురిసిపోతుంటారు. ఎస్, అలాంటి బుద్ధి కలిగించుటకే పెంట కుప్పలోంచి దీన దరిద్రులు ఎంచుకున్నాడు దేవుడు. మురిసిపోకు తమ్ముడు. నీ దగ్గర ధనం ఉండొచ్చు, నీ దగ్గర మేడ మీద ఇల్లు ఉండొచ్చు, నీ దగ్గర సమస్తం ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు. అవన్నీ దేవుడి కింద వ్యర్థమే. అవన్నీ దేవుడి కింద చీపు. మురిసిపోతున్నావు, అది చూసి గల్లా ఎగరేసుకుంటున్నావు, అది చూసి 10 మంది గొప్పలు చెప్పుకుంటున్నావు. నీ గొప్పలు కుప్పలుగా ఉంటాయంటే ప్రైజ్ ది లార్డ్. కానీ అలాంటి మనుషులకే దేవుడు పెంట కుప్ప నుంచి దీన దరిద్రులు ఎంచుకున్నాడు. దేవుడి ప్రేమ ఎవరిలో కనిపిస్తుంది తెలుసా? బీదవారి దగ్గరలో. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితి నుంచి పిలవడ్డారో ఆ స్థితిని మర్చిపోవట్లేదు. అలాంటి వారికి దేవుడు అధిక జ్ఞానం కలగ చేస్తాడు. అమాయకుని చేసి ఆటాడుకుంటారు. ఆడపిల్లల్ని కావచ్చు, మగవాన్ని కావచ్చు. అమాయకమైన కుటుంబాన్ని పట్టుకొని ఆగమ చేస్తుంటారు. బిడ్డా, జాగ్రత్తగా ఉండు. నిన్నెవరెవరైతే అమాయకులు అనుకుని చేస్తున్నారా, ప్రభు జ్ఞానం అడుగు, ప్రభు వివేకం అడుగు. వివేకము కలగవాడు తన నడతలను
సరి చేసుకుంటాడు. బిడ్డా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఒక్కసారి ఆలోచన చేయి. ఏ మందిరం ఎలాంటి ఆరాధన చేస్తుంది, ఎలాంటి వర్షిప్ చేస్తుంది? ఆ వర్షిప్లో దేవుని మహిమపరుస్తున్నారా? ఈ లోకానుసారమైన కల్చర్ తీసుకొచ్చి ఆరాధిస్తున్నారా? లేకుంటే ఆ బైబిల్ ప్రకారం దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఎలాగైతే ఆరాధించమన్నాడో అలాగే నువ్వు లేఖనాలు పరిశోధన చేసుకొని ప్రభు దగ్గర వేరేట్టు వివేకం కలిగి నీ నడతను ఎక్కడికి, ఏ మందిరం వైపు తిప్పుతున్నావు? నీ నడత ఏ మందిరం వైపు వెళ్తుంది? దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని అంటున్నాడే. కానీ ఇప్పుడున్న ఆరాధనలు మారిపోయాయి. బిడ్డా, దయచేసి వివేకం కలిగి ఉండకు. వివేకం లేకుంటున్నావా? దేవుణ్ణి అడుగు. జ్ఞానం లేకుండా అమాయకంతో ఉన్నావా? ప్రభువా, జ్ఞానం దయచేయని అడుగు. నిండుగా దేవుడు ఇటకు సిద్ధముగా ఉన్నాడు. బిడ్డ, ఒక్కసారి నువ్వు మందిరంకి అడుగు పెట్టే ముందు ఆలోచన. ఆ మందిరంలో ఆరాధన దేవుడికి ఇష్టంగా ఉండదా? దేవుడికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నారా? దేవుడికి ఇష్టమైన వస్త్రం ధరించుకొని ఆరాధన చేస్తున్నారా? లేకుంటే లోకంలో ఉన్నది మందిరంలోకి తీసుకొచ్చి ఆరాధిస్తున్నారనే విషయాన్ని గ్రహించి కనుక వివేకం కలిగి నీ నడతను కనుక సరి చేసుకుంటే నీవు ప్రభులో వర్ధిల్లింపగల ఉంటావు. నువ్వు ప్రభులో ఆశీర్వదింపబడే కుటుంబం అంటావు. నువ్వు ప్రభులో దేవుడికి ఇష్టమైన బిడ్డడిగా ఉంటావు. ఎప్పుడంటే ఎప్పుడంటే నీవు ప్రభువుని గనక జ్ఞానముని వివేకం అడిగి నువ్వు దేవుడి ఏది సరైనదో మందిరము ఆరాధన అది చూసి గ్రహిస్తే కనుక. కాబట్టి రండి, దేవుడి జ్ఞానం వివేకము కోసము ప్రభు పాదాలు పట్టుకుందాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతమైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనము స్తోత్రం. నీ పిల్లలు నీ బిడ్డలు ఎంతమంది నీకు సమాధానకరమైన ఆశీర్వాద వాక్కును విన్నారు, విన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వారందరూ మీ జ్ఞాపకం చేసుకొని నీ కృప వర్ధింపచేయండి. నీ జ్ఞానము నీ వివేకము బిడ్డలకు అనుగ్రహించండి. మీరే మహిమ గంట ప్రభావం పొందమని సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున బతిలాడి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ.